హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ఎరుపు జెండా చూపించుకునే కలియుగంలో శివుడు అనే రూపంలోనే ఉంటాడు. అందుకనే ద్రౌపది మాత గట్టిగా కృష్ణ గోవింద నాని అని తేడాలి. ఆయన పేరు పిలిచినా ఆయన నేరుగా మనం దగ్గరికి వచ్చే భాగ్యాన్ని కూడా పొందొచ్చు. అందుకని భగవన్నామం పలకండి. హరే కృష్ణ హరే భక్తులందరికీ ఈ యొక్క రథయాత్రలో పాల్గొనేటువంటి భక్తులందరికీ జగన్నాథు యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ యొక్క జగన్నాథు యొక్క రథయాత్రను భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు పల్లె పల్లెకు వాడవాడకు ఇంటి ఇంటికి దేశానికంతా కూడా ఈ జగత్తుకంతా కూడా ఆయన ఈ హరినామ సంకీర్తనతో పాటు జగన్నాథుని యొక్క రథయాత్రను కూడా ఎక్కడ చూసినా రథయాత్రలు జరగాలని సంకల్పించుకున్నటువంటి వ్యక్తి గురువు గారైన జగద్గురు అయినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన ఎన్నో రథయాత్రలు ఈ కడప నగరంలో జరిగినాయి. కానీ ఈరోజు చాలామంది నోటుకుండా నేను విన్నానన్నమాట. ఎంత ఆధ్యాత్మికంగా ఎంత పద్ధతిగా ఆ ముగ్గులు వేసుకుంటూ ఆ యొక్క గోవులతో ఆ ఎద్దులతో తర్వాత రథాలు వస్తూ ఉంటే వాళ్ళు ఒక వినూత్నమైనటువంటి మేము పొందాము ఆధ్యాత్మికంగా అని అనుభూతి పొందామని చెప్పడం జరిగిందనమాట. ఇది భగవంతుడిచ్చినటువంటి భక్తులలో వాళ్ళు ప్రేరణ కలిగించాడనమాట. అదంతా దానికంతటా కూడా కారణము మా శిక్షాగురువు అయినటువంటి మన రూపేశ్వర చైతన్య ప్రభు వారి యొక్క దివ్య ఆశీస్సులతో మేము ఈ యొక్క నగరంలో ఈ యొక్క రథయాత్రను జరుపుకునే అవకాశం కలిగిందనమాట. ఎందుకంటే మేము చిన్నగా చేయాలనుకున్నాము. భగవంతుని యొక్క కోరిక మేరకు ఆయన మేము చిన్నదిగా తలుచుకున్నప్పటికీ అది చాలా పెద్ద ఎత్తున ఈరోజు మనం జరుపుకుంటున్నాం అన్నమాట. కాబట్టి అటువంటి రథయాత్రలో ఈ భక్తులంతా పాల్గొని ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు పొంది భగవంతుని యొక్క ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటూ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ. గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే రామ హరే రామ. ఇక్కడ మీకు జరిగిన ఇబ్బందులు చెప్పండి పోలీసు వాళ్ళు. స్టార్ట్ చేస్తాం. హరే కృష్ణ హరే రామ హరే రామ. మనకు కడపలో ఇస్కాన్ ఏర్పడి
సంవత్సరంలో 7 సంవత్సరాలు అవుతుంది. మనకు ఏర్పడిన తర్వాత మనకు కానీ కార్యక్రమాలు ఇస్కాను జరుగుతూ ఉన్నాయి. కానీ మనకు తెలిసేందంటే ఈ కార్యక్రమం అంటే ముందు కూడా ఇస్కాన్ అనేది చాలా బలంగా ప్రసాదాలు హరే రామ హరే రామ 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 హరే హరే. మనకు ఇస్కాన్ అనేది మనకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ. ఇంత గొప్ప సంస్థ సాక్షాత్తు శ్రీ పాదప్రభు వారు నిర్మించినటువంటి ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు, ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టినటువంటిది గొప్ప సంస్థ. మన కడపలో కూడా 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఉంది. ఆ 6-7 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, ఎంతోమందికి అన్నప్రసాదాలు పంచుతుంది, ఎన్నో కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంది, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. కానీ ఏంటంటే ఇస్కాన్ అనేది ఎంతసేపు ఉన్నా కూడా భగవంతుని సేవలో నిమగ్నం అవుతుంది. కానీ హంగులకు ఆర్భాటాలకు ఎప్పటికీ అటువంటిది కాబట్టి ఎప్పుడు కూడా భక్తితో ఉన్నటువంటిది ఆ సంస్థ అట్లే ఉంటుంది. మేము ఈ కార్యక్రమము పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని మేము మా మాధవ్ దర్శన్ ప్రభు ఒక టైంలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం చాలా రోజుల నుంచి కూడా. అంటే జగన్నాథ రథయాత్ర అనేది కాకోకుండా శ్రీకృష్ణ భగవాన్ అనేది కడపలో చేయాలి. రాముని శోభయాత్ర జరిగింది, మహాదేవుని శోభయాత్ర జరిగింది, ఇంకా శ్రీకృష్ణ పరమాత్మని చేయాలా, అది ఉన్నతంగా చేయాలని నేను జాతీయ స్థాయిలో ఇక్కడ చేయాలనేది ఒక సంకల్పం. ఇది మొత్తం ఆ జాతీయ స్థాయిలో చేయాలనుకునే సంకల్పము ఆ శ్రీకృష్ణ భగవానుడు విన్నాడు. ఆ సమయం ఆసన్నమైనప్పుడు మేము ప్రభువులు మాట్లాడుకుంటూ ఇట్లా జగన్నాథ రథయాత్ర చేద్దాం ప్రభు, అందరూ మనం కలిసి ప్రభు అది సమయం భగవంతుడు ఆ మాట ఇచ్చినాడంటే కన్నా ఆ మాటకు మనం చేయాల్సిందని చెప్పేసి మేము ప్రభు అందరం నిర్ణయించుకున్నాం. మా అందులోకి మా గురువు గారు విష్ణు ప్రభు గారు కూడా కరెక్ట్ సమయానికి వచ్చి మాకు వెన్నుదన్నుగా కలిసి ఈరోజు కడపలో ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటుందో ఇన్ని భగవంతుని కార్యక్రమాలు, ఇంత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటారు. పూరి జగన్నాథ యాత్ర అనేది ఎక్కడో పోయి ఎవరో పోతారో జరుగుతుందని తెలుస్తుంది. కానీ అందరూ పోలేరు. అందరూ పోలేనటువంటి పరిస్థితులలో ఈ సమయంలో పూరి జగన్నాథ రథయాత్ర ఇదే రోజు మొదలు కావడము పూరిలో, అదే కడపలో కూడా ఇక్కడ పట్టణం జరిగిందంటే సాక్షాత్తు ఆ జగన్నాథుని అనుగ్రహము, ఆ సాక్షాత్ జగన్నాథ అనుగ్రహము ఈరోజు కూడా ఆయన మన మధ్యన ఉన్నారు. వీరు బలభద్రుడు, సుభద్రమ్మ, జగన్నాథ స్వామి. ఆ ఉండబట్టే ఈ కార్యక్రమము ఇంత ఆధ్యాత్మిక శోభకు నిలబడి ఈరోజు భక్తి పారవశ్యంతో ప్రతి భక్తులు కూడా పునీతులై కడపలో ఒక నామస్మరణ, ఆధ్యాత్మిక భగవన్ నామస్మరణ ఎంత స్థాయిలోకి వెళ్ళిందంటే ఇది బయట ఎంతోమంది మాట్లాడుకోవడం, ఇటువంటి కార్యక్రమాన్ని ఇస్కాన్ ఈ విధంగా చేయడం ఏంటి, ఈ విధంగా జరిగింది, ఇటువంటిది కార్యక్రమము మేము ఎప్పుడు చూడలేము. మేము కొంతమంది వండుకొని మేము ఒరిస్సాకు పోలేము, కానీ మాకు జగన్నాథుడే మాకు కడపకు వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఆయనే మా సాక్షాత్కరించినాడు, ఇంత మించిన ఆనందం లేదని కొత్త వారు తెలుసుకుంటున్నాడు. ఇదే విధంగా భగవంతుని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇస్కాన్ చేసినటువంటిది ఇది ముందు చేసినట్టు, కానీ ఇప్పుడు చేసినటువంటిది సాక్షాత్తు ఆయన అనుగ్రహంతో ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది. అందుకే కడప ప్రజలు కూడా అందరూ సహకారం కానీ ప్రతి ఒక్కరు కూడా భక్తితో, ఈ మధ్య అయితే కడపలో భక్తితో చాలా వరకు ఆనందమైనటువంటి పరిస్థితులు, భక్తులందరూ చాలా జనాలందరూ బాగా ఇదిగా ఉన్నారు. ఏ కార్యక్రమం అయినా కలవడము, ఏ కార్యక్రమం జరిగినా కూడా అందరూ పాల్గొనడము అన్ని రకాలుగా చాలా సంతోషదాయంగా ఉంది. కాబట్టి ఈ జగన్నాథ యాత్ర చేసుకోవడం అనేది మన కడపలో ఎన్నో జన్మల మనం పుణ్యం చేసుకుంటే జరిగినట్టు. కాబట్టి ఇట్లనే ఇదే కాదు, ఇంకా రాబోయే కాలంలో కూడా ఇదే జగన్నాథ యాత్రను రాబోయే కాలంలో ఇప్పుడు కొంతవరకు పెట్టాము. ఇంకా రాబోయే కాలంలో ఇంకా కడప అంతా కూడా అందరికీ అవకాశం కల్పించేట్టుగా, ఇంకా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళుగా అందరికీ అనుగ్రహం కలిగినట్టు చేయడానికి మన ముందు చేయడానికి కోసం మేము ఆలోచిస్తూ ఇంకా చేయగలుగుతాం కూడా అని చెప్పేసి మరొకసారి అందరికీ భక్తులకు కూడా ఒకసారి మళ్ళా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమము
భగవంతుని జగన్నాథ రథయాత్ర కార్యక్రమానికి మనకు ఆయన అనుగ్రహం లేకపోతే మనం చేయలేము అనేది ఎంతో అంటే ఆయన అనుగ్రహం లేకపోతే చేయలేము అనేది ఒక భయం ఉంది. కానీ ఇప్పుడైతే మేము ఫస్ట్ నేను ఇచ్చినటువంటిది ఈ రిపోర్ట్ కూడా ఏమి ఇచ్చిన అంటే మా స్వాములు మా ప్రభువులు 100 మంది ఉంటారు, మా ఎగస్ట్రా ఒక 100 మంది ఉంటారు, అంత కలిపితే ఎంత 200-300 మంది అనుకుంటాను. కానీ ఇన్ని వేల మందిని వస్తారని నేనైతే ఊహించాను. నిజంగా ఆ భగవంతుడే వాళ్ళకు తెలియజెప్పినాడు, ఆ భగవంతుడే వాళ్ళకందరికీ సాక్షాత్కరించినాడు, అందరికీ అనుగ్రహించినాడు. ఇది అంత గొప్పది ఏంటంటే భక్తుల గొప్పతనము, అంతకుమించిన ఇస్కాన్ గొప్పతనం. కాబట్టి మనమందరము ఇంకా అందరం ఒకరొకరు సాయం చేసుకునే ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని ఇంకా ముందు అందరి కుటుంబాలు అందరి జీవితాలు జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న ప్రతి భక్తునికి ఈ కార్యక్రమాన్ని సహకరించిన వాలంటీర్స్ అందరికీ కూడా అదేవిధంగా పెద్దలు ఎస్బీఎస్ హిమాని ప్రభు గారికి, ఎస్బీఎస్ వైష్ణవ ప్రభు గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. భక్తుల యొక్క ఆనందాల్లో మనకి అనుభవంలోకి వచ్చింది. సో ఇదే విధంగా ఈ యొక్క ఆనందం అనేది ప్రతినిత్యం మన ఇస్కాన్ మందిరంలో ఉంటుంది. ఇందాక విజయానంద ప్రభు చెప్పారు, ఎలాగైతే ఈ యొక్క ఇస్కాన్ సంస్థ ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమంపై దృష్టిని సారిస్తుంది. ఇది మన యొక్క ప్రత్యేక కార్యక్రమాల్లో కాకుండా ప్రతినిత్యం కూడా మనం ఈ సంకీర్తన చేస్తాము. ఈ హరినామ సంకీర్తనతో మనం రోజును గడుపుతాం అన్నమాట. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మంగళహారతి ఉంటుంది. తర్వాత భగవంతునికి ప్రతిరోజు వస్త్రాలంకరణ అనేది మారుస్తాం. ప్రతిరోజు కనీసం ఒక పూట వస్త్రాలు మార్చడం జరుగుతుంది. తర్వాత 7:30 స్వామివారు సిద్ధమవుతారు, శృంగార దర్శనార్థి అంటారు. తదనంతరం 8 గంటలకు ప్రతిరోజు కూడా ప్రతి ఇస్కాన్ మందిరంలో ఇది భాగవత ప్రవచనం అనేది జరుగుతుంది. ప్రతిరోజు భగవంతుని యొక్క లీలల్ని శ్రవణం చేసే అవకాశం మన యొక్క ఇస్కాన్ మందిరం కల్పిస్తుంది. దాని తర్వాత సేవలు ఉంటాయి. ఎవరైతే గృహస్థ భక్తులు ఉంటారో, ఎవరైతే వర్క్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ 9 గంటల వరకు వాళ్ళ సమయాన్ని మందిరంలో గడిపి తదనంతరం వాళ్ళ యొక్క కార్యక్రమాలకు వెళ్ళిపోయే రకంగా శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. సాయంత్రం మళ్ళీ తిరిగి 6:30 ఈ యొక్క గౌరహారతి అంటారు, సంధ్యాహారతి, గౌరహారతి అని చేస్తాం. సో ఇందులో భగవంతునికి అరగంట సేపు హారతి ఉంటుంది. తదనంతరం భగవద్గీత ప్రవచనం మళ్ళీ సాయంత్రం పెట్టడం జరుగుతుంది. ఇలాగ రోజు కూడా ఉదయం ఎలాగైతే మన సెల్కి ఛార్జింగ్ పెట్టుకుంటామో, రోజంతా పనిచేస్తుందో, అలాగా మన యొక్క ఆత్మకి ఆనందం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదయం సాయంత్రం మనం జరుపుకుంటాం. అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా ముఖ్యంగా మన కడప మందిరంలో ప్రతి ఆదివారం శ్రీల ప్రభుపాదుల వారి ప్రేమ విందు కార్యక్రమం, ప్రతి ఏకాదశి రోజు ఒక స్పెషల్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. హరే కృష్ణ. మీరందరూ కూడా ఈ యొక్క దివ్య కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొనడానికి ఆహ్వానం చేస్తున్నాం. ఎక్కడ? మన భాగ్యనగర్ కాలనీ అష్టలక్ష్మి కళ్యాణ మండపం వై జంక్షన్ పక్కలో, వై జంక్షన్ దగ్గరలో మన యొక్క సమీపంలో అష్టలక్ష్మి కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా మన యొక్క మందిర మేనేజర్ వచ్చేసి ఎస్బీఎస్ మాధవ్ దర్శన్ ప్రభు, తర్వాత నా పేరు పరమేశ్వర బాలకృష్ణ సంకీర్తన కార్యక్రమాలు చూస్తున్నారు. అదేవిధంగా శివ ప్రభు, కృష్ణ ప్రభు, వంశకృష్ణ ప్రభు, మణిమయ సత్యమాతాజీ, అల్లరెడ్డి ప్రభు, ఇట్లా అనేక మంది భక్తులు కూడా ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉదయం ఖచ్చితంగా 5 గంటలకు మంగళహారతి జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలని మనం